హైదరాబాద్ నగరంలో 800 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు, మీకు కూడా 800 కిలోమీటర్ల పొడవున్న రోడ్లు ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు, మీరు ఆటో రొటేట్లో పెట్టాలి అది మీ ఫోన్. అవునండి. హైదరాబాద్ నగరంలో 800 కిలోమీటర్ల రోడ్లు ఉంటే ప్రతి చదరపు కిలోమీటర్కి 6500 వాహనాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ లెక్కలు. ఇది 2019లో తీసిన లెక్కలు. 6500 వాహనాలు. ఇప్పుడు ప్రతి చదరపు కిలోమీటర్కి 10,000 వాహనాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం వద్ద ఉన్న అంచనా. అంటే ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యం ప్రదేశంలో 10,000 వాహనాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో సంచరించే అన్ని వాహనాల లెక్కలు తీస్తే 83 లక్షల వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో. 83 లక్షల వాహనాల్లో 60 లక్షలు టూ వీలర్స్. ఇక్కడ దగ్గర 15 లక్షల కార్లు హైదరాబాద్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే 80 దీంట్లో మొత్తం లెక్కల్లో 89 లక్షల్లో ఇవి రెండే 16, 59 అంటే 75 లక్షలు దగ్గర ప్రైవేట్ వాహనాలు. అది కార్లు కావచ్చు లేదా టూ వీలర్లు కావచ్చు. అంటే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, ఈ లెక్కల్ని తీస్తే ఆర్టీసీ బస్సులు మనం అన్నీ తీసుకుంటే 9,000 చిల్లర మాత్రమే ఉంటాయి ఈ మొత్తం 89 లక్షల్లో. సో 70 లక్షల వరకు ప్రైవేటు వాహనాలు ఉండడానికి కారణం ఏమిటి? అంటే ఎందువల్ల ఈ వాహనాలు పెరిగిపోయాయని మీరు అనుకుంటున్నారు? సార్ కారణం ఏం సార్? ప్రతి లగ్జరీస్ కోసం ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మన బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కారు కొనాలనే కోరిక. ఒక ఇంట్లో 4 కార్లు ఉన్నాయి సార్. ఒక ఇంట్లో మినిమం. అంటే ఇప్పుడు బంజారాయిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట ఏరియాలో అయితే 4 నుంచి 5 కార్లు ఉన్నాయి ఒక ఇంట్లో. ఎవరి బయటికి వెళ్తే వారు కారు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలో అవసరం ఉన్నా లేకున్నా రోడ్డు ఎక్కడం కూడా దీనికి ఒక కారణం. రెండోది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకపోవడం ఒక కారణం ఇది. కానీ ఈ వెహికల్స్ ను ఎవరి కోరికను ఎవరు కాదంటారు సార్. ప్రజాస్వామ్య దేశంలో కారు కొనుక్కునే అర్హత వాడికి ఉండదా? ఎట్లయినా వాళ్ళు వాటిని ఆపడం సాధ్యం కాదు. కాకపోతే పొద్దున చూస్తే సార్, మన ఉప్పల్ నుంచి కానీ అటు ఎల్బీ నగర్ నుంచి కానీ ఇటు అల్వాలు ఎక్కడి నుంచి అయినా కూడా గచ్చిబౌలికి దారి తీస్తారు అందరూ. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాయి. హైటెక్ సిటీ గచ్చిబౌలి. ఉదయం ఇటు, సాయంత్రం మళ్ళీ ఇటు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అన్ని రోడ్లు గచ్చిబౌలి వైపే దారి తీసేది. దీనికి ఇంకొక మార్గం లేదు. ఇవే రోడ్ల నుంచి రావాలి కాబట్టి ఈ వెహికల్స్ పాతగా నిజాం కాలం నాటి రోడ్లు ఇప్పుడు హిమాయత్ నగర్ కానీ మనం పాత ఓల్డ్ సిటీ కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా చార్మినార్ ఏరియానే కాదు, ఇది హిమాయత్ నగర్ కూడా ఇప్పుడు ఓల్డ్ సిటీనే. ఈ ఇప్పుడు వెస్ట్ సైడ్ కాకుండా మిగతాదంతా ఓల్డ్ సిటీ కిందనే లెక్క, అవుట్స్కట్స్ కాకుండా. అన్ని ప్రాంతాల వరకు కూడా ఉపాధి ఓన్లీ ఒకే కేంద్రంలో ఉండడం ఒక కారణం. అందరూ పొద్దున పరుగులు తీసేది ఇటే కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నది. రెండోది సాయంత్రం పూట క్లబ్బులు, పబ్బులు, అందులో వీకెండ్ అయితే మరి ఈ క్లబ్లు, పబ్బులు కూడా అందరు పోతున్నారు. మరి ఆ టైంకు ఒకేసారి అందరూ కూడా బయటికి రావడం మూలంగా ఇప్పుడు ఆఫీస్ టైంకు అట్లా ఉంటుంది, క్లబ్బులు, పబ్బుల టైంకు ఇట్లా ఉంటుంది. అయితే డే మొత్తం కూడా అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటున్నది. రోడ్లు అంతే ఉంది, జనాభా పెరిగింది, కార్లు పెరిగినాయి. దీనికి ఒకటే మార్గం ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ కావాలి. మనం ఒకటి ఫస్ట్ అవేర్నెస్ ఒకటి. రెండోది సాధ్యమైతే పూలింగ్ సిస్టమ్ పెట్టాలి. ఒకే ఆఫీస్కి పెట్టేళ్ళు మనిషికో కారు వేసుకొని పోకుండా ఆ ప్రాంతం వాళ్ళు అనుకొని రోజుకొకరి కారు తీసి 4-5 ఆ కారులో వెళ్లే ప్రయత్నం ఇట్లా చేయగలిగితే సాధ్యం అయితే కొంత ట్రాఫిక్ తగ్గదు. అంటే రోడ్లు వెడల్పు చేయడం రెండో కార్యక్రమం. రోడ్డు వెడల్పు అంటే ఇంత పెద్ద పక్క ఆకాశ హార్మోనాలు గట్టబడ్డాయి కాబట్టి రోడ్డు వెడల్పు అంటే అసలు ఎవరు సహకరించరు. ఉన్న రోడ్ల కంటే సిటీ లోపల అయితే పెంచడం సాధ్యం కాదు. ఇప్పుడు గచ్చిబౌలి ఈ ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, అయినా ఇవి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ అవుట్స్కట్స్ కిందనే లెక్క. కోకాపేటలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కండిపేట, కోకాపేట, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పెద్ద రోడ్లు మరి 100 నుంచి 120 ఫీట్ల రోడ్లు అన్ని.
అంటే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ పూలింగ్ అనేది ఏర్పాటు చేయాలి అనేది ఒక మాట. ఈ పూలింగ్కి కన్నా ముందు ప్రజా రవాణా వ్యవస్థ కానీ సరిగ్గా ఉంటే, అంటే ఆర్టీసీ బస్సులు కానీ మెట్రో రైల్లో లేదా ఎంఎంటీఎస్ రైల్లో సరిగ్గా ఉంటే, ఈరోజు మనం చాలామంది ఐటీ సిటీకి వచ్చేవాళ్ళు మెట్రో రైల్లో వస్తున్నారు, మనం చూస్తున్నాం. సో ఆ ప్రజా రవాణా ఇప్పుడు 60 లక్షల టూ వీలర్లు ఉన్నాయి అంటే టూ వీలర్లు తోలేది ఎవరు? లగ్జరీ పెద్దవాళ్ళు కాదు, వీళ్ళంతా రోజువారీ ఉద్యోగస్తులు లేదా రోజువారీ పనికి వచ్చేవాళ్ళు. వీళ్ళు టూ వీలర్ మీద అంతగా ఆధారపడడానికి కారణం ఈ బస్సులు రైళ్ళు వీటి మీద నమ్మకం లేకే కదా సార్? అది ఒక ప్రాబ్లం ఉంది. రెండోది, మెట్రో రైళ్లు మనం ఏర్పాటు చేసిన అన్ని ప్రాంతాలకు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా కూడా ప్రతి మెట్రో రైల్వే స్టేషన్ లో వెహికల్ పార్క్ చేసుకునే పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న స్టేషన్ లో బండి పెట్టి ఆఫీస్ దాకా మెట్రో రైల్లోనో దేనిలోనో రాగలిగినప్పుడు ఇక్కడ కూడా దిగిన తర్వాత సౌకర్యం ఉండాలి. స్టేషన్ నుంచి మళ్ళీ ఆఫీస్ పోవడానికి ఎట్లాగా? అట్లా అన్ని చోట్ల స్టేషన్స్, అన్ని ఆఫీసులు రైల్వే స్టేషన్ దగ్గరే ఉండవు కదా. అవునండి, ఆ ప్రాబ్లం ఉంటది. అదే అంటే ఆఫీస్ వరకు ఇవ్వలేరు. రామకృష్ణ గారు, ఇప్పుడు నేను కృష్ణారెడ్డి గారిని అడిగిన ప్రశ్నే, ఈ టూ వీలర్లు 60 లక్షల టూ వీలర్లు అంటే